లంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయాలను తీసేస్తే బాగుండు అని అనిపిస్తుంది అండ్ అలాగే ఎలాంటి సాంప్రదాయాలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఫస్ట్ నైట్ రోజు రూమ్ లోకి పాల గ్లాస్ తో బదులు బీర్ బాటిల్ తీసుకెళ్తే బాగుంటుంది. చెడిపోయింది నా సమాజం, చెడిపోయింది. నెక్స్ట్, ఎప్పుడు అమ్మాయిలే ముగ్గేస్తారు కాబట్టి అబ్బాయిల చేత ముగ్గేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ముగ్గులేసి దింపుతారమ్మా మమ్మల్ని. అవును, మీరు కూడా ఎప్పుడైనా ముగ్గేస్తే మేము కూడా ఆ ముగ్గులో దిగాలని అనుకుంటున్నాం. మా ముగ్గులు గింత గింత ఉంటాయి, మీరు గింత గింత నెక్స్ట్, పొద్దున్నే మమ్మీ లేచి తలస్నానం చేయి పండగ పూట లేలే అంటారు కదా, సాంప్రదాయం తీసేయాలి. డైలీ ఎట్లనే చేయరు, అట్లీస్ట్ పండగల పుట్టనే చేస్తారేమో. నెక్స్ట్, అమ్మాయిలకు కాకుండా తాళి అబ్బాయిలకు కట్టాలి. లైఫ్ మొత్తం అదే చెప్తాను. నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు రవి, నా పక్కనే. నెక్స్ట్, తాళే కాదు మెట్టలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటారు. వావ్, ఓకే, కాల్ది శుద్ధి. ఏం పెడతావు? ఏడున్నాయి ఆడ మెట్టలు, ఏడున్నాయి వద్దు నాన్న. నెక్స్ట్, పెళ్లి రోజు శారీ కాకుండా జీన్స్ అలాంటి కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే బెస్ట్. నైట్ అయితే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. శారీ కట్టదట పోరి, జిన్ ప్యాంట్ వేసుకొని కూకుంటదట. Hello, excuse me. What the hell you talking about, girls? కూర్చోవే, మూసుకోరు, కూర్చో. రే అబ్బాయిలు చెప్పరారా, అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. అరే అబ్బాయిలు చెప్పండి రా. లేచిండి అబ్బాయి పవన్, అది కూడా పేరు. అన్నయ్య చాలా రోజుల నుంచి బాయ్స్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నారు కదా చూడంగానే, అది మన సంప్రదాయంగా వస్తుంది. అదే ఇప్పుడు చేంజ్ చేయాల్సింది ఏంటంటే అమ్మాయిలు చూడంగానే అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. ఏ జమానాలో ఉంటున్నావు? మేము కూడా వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాం. వాడికి ఒక అమ్మాయి కూడా చేయలేదని వాడు అమ్మాయి కూడా చేయలేదని మేము చెప్తున్నాం. నీకు చేయలేదా? Okay, excuse me. I love you. I love you. కృష్ణ, మేము సాంప్రదాయాన్ని మార్చాం. నెక్స్ట్, I want towel. Thank you. నా శీలాన్ని కాపాడు. ఎందుకంటే రవి అప్పటి నుంచి ఇక్కడే చూస్తాడు. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తున్నారు కదా, అలా కాకుండా అబ్బాయిలే అమ్మాయిలు కట్నం ఇస్తే బాగుంటది. నేను ఇచ్చి చేసుకుంటా, ఆ రోజు వస్తుంది, తొందరలో వస్తుంది. ఎంత ఇస్తావురా? ఎంత నాకు నచ్చిన అమ్మాయి దొరికితే ఎంత ఇస్తా కట్నం. రూపాయన్నర ఇద్దాం. అది కూడా ఎక్కువ అనుకో. పెంచుదాం. నెక్స్ట్, రక్షాబంధన్ రోజు చెల్లె వచ్చి రాఖీ కట్టి గిఫ్ట్ తీసుకెళ్తాది కదా, గిఫ్ట్ ఇట్లా ఇచ్చి రాఖీ కట్టి వెళ్ళాలి. రాఖీ ఆమెనే కట్టాలి, గిఫ్ట్ కూడా వెరీ గుడ్. నెక్స్ట్, మనకున్న సాంప్రదాయాల్లోకి వెళ్ళి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే సాంప్రదాయాన్ని తీసేయాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బర్త్డే రోజు మంచి పని చేయాలనుకుంటే ఎలాంటి మంచి పనులు చేయాలి? వావ్, బర్త్డే రోజు. నా బర్త్డే రోజు ఉన్న లవర్ ని వదిలేసి కొత్త లవర్ ని వెతుక్కుంటా. దాని బర్త్డే వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వేరే పట్టుకుంటది. బాగుంది అబ్బాయి, రొటేషన్ పాలసీ. నెక్స్ట్, నా బర్త్డే రోజు నా లవర్ ని దానం చేస్తా. వైన్స్ దగ్గర దాహంతో బాధపడుతున్న మందుబాబులకు కోటలు పంచారు. వైన్ షాప్ దగ్గర తాగి పడిపోయిన వాళ్ళకి నేను మజ్జిగ అందిస్తాను నా బర్త్డే రోజు. నా బర్త్డే రోజు నేను అడుక్కునే వాళ్ళకి పవర్ స్టార్ మూవీ టికెట్స్ పంచుతా. నేను నా బర్త్డే రోజు స్నానం చేయకుండా ఉండే, ఎందుకంటే వాటర్ సేవింగ్.
కొంపదీసి వాళ్ళని బర్త్డేనా? డాక్టర్ గారు మీ బర్త్డే రోజు మీరు ఎలాంటి మంచి పని ఏ చేస్తారు? చెప్పు చెప్పు చెప్పు. నేను మంచి పనులు మానేసిన. రవి ఆన్సర్ రవి, ఏ please. చెప్పురా. నా బర్త్డే రోజు పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. నేను మంచి పని చేస్తానని చెప్తా. నేను చెప్తాను. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ ఉంటే ఎవడైనా కానీ కవిలా అయిపోడా. You are my, you are my, you are my, you are my, you are my honey, honey, sweetie.